ఈరోజు సినిమా విషయాలు ఏమీ లేవు. హాయ్ శరత్. హాయ్ దివ్య. ఏంటి లవ్లో పడ్డావా? ఎవరో అమ్మాయి ఫోటో జూమ్ చేసి మరీ చూస్తున్నావా? ఏ చూపించు. ఓ రష్మిక దేవరకొండ. టాబ్లెట్స్ వేసుకుని మర్చిపోయావు ఏంటి? రష్మిక మందన, రష్మిక దేవరకొండ కాదు. అందుకే అప్డేట్ అవ్వమని చెప్పేది. మొన్న గమ్ గమ్ గణేష ఈవెంట్లో రష్మికనే చెప్పింది, అరే ఆనంద్ మనం ఒకటే ఫ్యామిలీ రా అని చెప్పి. అవును, అంటే ఇండస్ట్రీలో సినిమాలు తీస్తుంటారు కాబట్టి, యాక్ట్ చేస్తుంటారు కాబట్టి అందరూ ఒకటే ఫ్యామిలీ కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇండైరెక్ట్గా మనిద్దరం ఒకటే ఫ్యామిలీ అని చెప్పింది. అంటే ఏంటి, మనందరికీ తెలిసిందే కదా దేవరకొండ రష్మిక లవ్లో ఉన్నారని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. అదేంటి మరి, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు అని. అందరూ నీలా ఉండరు కదా శరత్, ముద్దపప్పులాగా ప్రతి ఒక్కటి పబ్లిసిటీ ఇచ్చుకోరు కదా. అంటే వాళ్ళు నిజంగా లవర్స్ అంటావా? 200% లవర్సే అంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రష్మిక మొన్న చెప్పిన ఈ మాట, అంటే ఆనంద్ దేవరకొండతో అన్నది కదా మనం ఒకటే ఫ్యామిలీ రా అని. చూసే ఫ్యాన్స్ కూడా వదిన మరిది బాండింగ్ ఎంత బాగుందో అని మురిసిపోతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఫైనల్లీ ఏమంటావు దివ్య? అంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట కాబట్టి మనం కూడా అదే అనుకుందామని అంటున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ గాసిప్స్ డూ ఫాలో తెలుగు వన్ సినిమా.